హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ నేను మామిడికాయ రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మామిడికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, తయారీ విధానం ఏంటో, దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటో చూపించేస్తాను. ఒక్కసారి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. ఇలా తొక్క తీసి పెట్టుకున్న మామిడికాయలని మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలండి. సాల్ట్, వెల్లుల్లి, ఆనియన్స్, రుచికి తగ్గట్టు మిరపకాయలని మనం తీసుకోవాలి. ముందుగా ఇలా శుభ్రం చేసి నీట్గా ఉన్నాయి కదండి. నేను 3 మామిడికాయలని తీసుకున్నానండి. 3 మామిడికాయలకు సరిపడా రెమెడీస్ని యూస్ చేస్తున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ మామిడికాయలు తీసుకుంటారో అంత క్వాంటిటీకి తగ్గట్టు రెమెడీస్ని మీరు తీసేసుకోండి. చూసేశారు కదండి తయారీ విధానం ఏంటో కూడా. ఇప్పుడు నేను రోటీలో వేస్తూ దంచుతూ, మా అత్త దంచుతుందండి, దంచే విధానము అంతా మీకు టోటల్ వీడియో చూపిస్తాను, చూసేయండి. ఇలా మిరపకాయలు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని ముందుగా వాటిని బాగా దంచుకోవాలండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక 5-6 మామిడికాయ ముక్కల్ని, పీసెస్ని వేసుకుంటూ ఒక్కొక్కటి దంచుకుంటూ ఉండాలి. అన్నీ ఒకసారి వేస్తే అవి మెత్తగా గ్రైండ్ అవ్వవు. కచ్చా పచ్చగా మనం దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు గ్రైండ్ ఫుల్గా మెత్తగా కావాలనుకుంటే దంచుకోవచ్చు, కానీ అలా దంచుకుంటే టేస్ట్ అంతగా ఉండదు. సో ఇలా 5-6 ఒక్కొక్కటి దంచుతూ నెక్స్ట్ ఇంకొక పీస్ని గ్రైండ్ చేస్తూ మనం ఇలా కంప్లీట్గా మామిడికాయలని కూడా దంచుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది, ఏ విధంగా దంచుతున్నామని. చూసారు కదా ఎంత స్పైసీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. రెడ్డిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వెల్లుల్లిని వేసేసుకొని దంచేసుకుందాం. ఇలా ఒక్కొక్క రెమెడీని ఒక్కొక్కసారి వేసుకొని మనం దంచి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేద్దాం. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మామిడికాయ రోటి పచ్చడి తయారీ విధానం కంప్లీట్ అయిపోతుంది. ఇలా దంచి తీసుకున్న మామిడికాయ పచ్చడిని మనం ఇప్పుడు పోపు వేయాలి కదా. పోపు వేయడం కోసం ఒక్కసారి ఆ విధానం కూడా నేను మీకు చూపిస్తాను, వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం రోటీ పచ్చడి దంచుకుంటాం కదండి, ఈ రోటీ పచ్చడిని ఈ పోపులో మనం వేసేసేయాలి. కంప్లీట్గా వేసేసుకుందాం. ఒక్కసారి అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా స్టవ్ ఆన్లో ఉంచుకుంటే అందులో ఉండే కొన్ని వాటర్, మనం ఒక టీ గ్లాస్ మైన వాటర్ వేసుకొని కలుపుకొని ఒక్క ఉడుకు వచ్చే వరకు 2 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో స్పైసీ, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ రోటి పచ్చడి వదలకుండా తింటారండి. లొట్టలు వేసుకుంటూ తినే మామిడికాయ పచ్చడి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి.